ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనము. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 42వ వచనం, అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరమియ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 58వ వచనం, కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలును పట్టుకొనండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభావం నిరంతరం కాచి కాపాడి నీ వాక్యమును అనుసరించి నిన్ను మహిమపరచు కనపరచబడిన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.